ఇప్పుడు మనం ఒక అందమైన అమ్మాయి యొక్క కథ తెలుసుకోవచ్చు. ఈ అందమైన అమ్మాయి కథ ఏంటి అనేది ఈ యొక్క కథలో మనకు ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక పెద్ద ఎడారి ఉంటుంది. ఆ ఎడారిలోని మనుషులు చంపుకు తినే వాళ్ళు ఉంటారు. దాంతో పాటు కంఫర్ట్ జోన్ కూడా ఉంటుందన్నమాట. అలాంటి ఎడారి గురించి, అలాంటి కంఫర్ట్ జోన్ గురించి, అందులోంచి ఒక అమ్మాయి ఏ విధంగా బదలా తీసుకున్నది, ఏ విధంగా బయటపడింది, ఆమెను ఏ విధంగా చిత్రహింసలు చేశారు అనేవన్నీ మనం ఈ యొక్క సినిమాలో అనేది చూద్దాం అన్నమాట. అందులోనే ముఖ్యంగా ఏంటంటే ఈ అమ్మాయి పేరు కనిపించే అమ్మాయి ఇక్కడ ఐరా. ఈ ఐరా అనే అమ్మాయి ఒక పెద్ద నేరం చేయడం వల్ల ఈ నేరానికి శిక్షగా అమెరికా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక పెద్ద ఎడారిలో వదిలేస్తుంది. ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు వచ్చి ఆ ఎడారిలో వదిలేస్తారు. ఇది ఎక్కువ పెద్ద నేరం చేసిన వాళ్ళకి ఈ శిక్ష వేస్తారనమాట. అంటే ఆను ఎడారిలో వదిలేస్తే ఇటువంటి శిక్ష అంటే తన కంఫర్ట్ జోన్ తానే ఎతుక్కొని బతకాల్సి ఉంటుందన్నమాట. అయినా సరే ఐరా ఏదోలా బతకాలని చెప్పి దీనికి ఈ ఎడారిలో ఏమైనా సరే ఆ అమ్మాయి బాధ్యత తప్ప అమెరికా గవర్నమెంట్కి ఎటువంటి బాధ్యత ఉండదు. అప్పుడు అమ్మాయి చేతికి ఒక కాఫీ ఇస్తారన్నమాట. చెక్ యువర్ కంఫర్ట్ జోన్ అని చెప్పి. అంటే కంఫర్ట్ జోన్ ఎతుక్కుంటా వెళ్తుందన్నమాట. కానీ ఎలా అయినా సరే కంఫర్ట్ జోన్ నేను చేరుకోగలను అని ఏం చేస్తుందంటే ధైర్యంగా ముందుకు సాగుతూ ఉంటుంది. అలా వెళ్తుండగా ఎడారిలోని ఒక పాడైపోయిన కారు కనపడుతుంది. ఆ కారులో రెస్ట్ తీసుకుంటుంది. అలా నిద్రపోతుండగా ఆమె దగ్గరికి ఎవరో వచ్చినట్టు కనిపిస్తుంది. చూసి తన దగ్గరికే వస్తున్నారు అని తెలుసుకొని అక్కడి నుంచి తప్పించుకోవాలని చెప్పి ఐరా పరిగెడుతుందన్నమాట. ఎప్పుడైతే పరిగెడుతుందో కానీ వాళ్ళు ఎలా అయినా సరే ఐరాను పట్టుకొని ఒక్క దెబ్బ కొడతారు. దీంతో ఆమె మూర్ఛిల్లిపోతుంది. ఆ యొక్క మూర్ఛ నుండి బయటకు వచ్చేసరికి ఒక పగిలిపోయి ఉన్నటువంటి ప్లెయిన్లోని ఆమెని కట్టి పడేస్తారనమాట. ఇవన్నీ చూసి ఐరా ఆశ్చర్యపోతుంది. అంతలోపు అక్కడికి ఒక లేడీ వచ్చి ఆమెను ఒక చెయ్య కాలు కట్ చేస్తుంది. అవి ఎందుకంటే ఇందాక మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా నరభక్షకాలు వాళ్ళనమాట. ఉదయం టిఫిన్ కోసం అని చెప్పి చెయ్య కాలు కట్ చేసేస్తారు. దీంతో ఎంతైనా సరే ఐరా ఏడుస్తుంది కానీ ఎవ్వరు పట్టించుకునేవారు ఎవ్వరు ఉండరు అనమాట. అంత నిప్పుతోటి కాళ్ళు చెయ్యి కట్ చేసుకుని టిఫిన్కి పట్టుకెళ్ళిపోతారు. ఈ కనిపిస్తున్నారు కదా వీళ్ళు నరభక్షకాలు అనమాట. వీళ్ళు తినడము బాడీ పెంచడము అనమాట. వీళ్ళకు ఆహారం కోసం ఏంటంటే కొంతమందిని బంధించి ఉంచుతారు. వీళ్ళకి ఎప్పుడైతే ఆహారం వస్తుందో వాళ్ళ మనసులో ఒక భాగాలను అనేది వేరు చేసి ఆహారాన్ని యూజ్ చేసుకుంటారు. ఇదే నాయకుడు, ఈ తెగ యొక్క నరభక్షక నాయకుడు వీళ్ళ ఫ్యామిలీ. ఈ కథ ఎదురుకు వెళ్ళేసరికి పెద్ద ఇందులోని చాలా ట్విస్ట్లు ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనం రెండో పార్ట్ వచ్చే కంఫర్ట్ జోన్. ఈ కంఫర్ట్ జోన్లోని తినడానికి తిండి, తాగడానికి మంచి నీరు, విలాసవంతమైన జీవితం అన్నీ ఉంటాయి అన్నమాట. కానీ కంఫర్ట్ జోన్ ఎదగడం కష్టం. కానీ ఐరా దగ్గరికి వస్తే ఐరాకి అర్థమవుతుంది ఒక చీకటి గదిలో బంధించారు, నేను నరకంలో ఉన్నాను అని చెప్పి. మీద నుంచి ఐరాకి ఒక సౌండ్ వినిపిస్తుంది అనమాట. ఎవరినో చంపి తింటున్న సౌండ్. దీంతో ఐరా అనుకుంటుంది అంటే ఐరాని ఆల్రెడీ కాలు చేయి కట్ చేశారు కదా, దానివల్ల దానికి మొత్తం మురికి అంటుకుంటుంది అనమాట. ఈ రోజున ఇంకా భాగం కట్ చేయడానికి వస్తుంది అనమాట. దానికి అర్థమవుతుంది మురుగ్గా ఉంది, కడిగి ఉన్న కాలు చేయి కట్ చేద్దామని చెప్పి వస్తుంది అనమాట. దీంతో ఐరా ఏం చేస్తుందంటే తన పక్కన ఉన్న ఐరన్ రాడ్ తీసి దాస్తుంది అనమాట. ఆ నరభక్షకం వచ్చి వాటర్తో కడగడానికి చూసినప్పుడు తన మీద దాడి చేసి తను చంపేసి అక్కడే ఉన్నటువంటి స్కేటింగ్ బోర్డు తీసుకొని అక్కడిని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అక్కడ బంధించి ఉన్న వేరొక నరభక్షకం చూస్తాడు. వేరొక వ్యక్తి చూసి కానీ ఏమీ మాట్లాడలేడు. దీంతో అక్కడిని స్కేటింగ్ బోర్డు తీసుకొని ఐరా నెమ్మదిగా ఎడారిలో తప్పించుకొని వెళ్ళిపోతుంది. దీంతో ఎంత వెళ్ళగా సగం దూరం వెళ్ళి ఆగిపోతుంది. అక్కడికి ఆగిపోతే అంతలోకి తన దగ్గరగా ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక ముసలతను, ఒక గ్రద్ద వస్తాయన్నమాట. ఆ ముసలతను లో ఉన్నటువంటి ప్రజలందరూ అక్కడికి వచ్చి ఐరా దగ్గరకు చేరుకుంటారు. దీంతో ఆ ప్రజలందరూ చూసి ఐరాను అయ్యో నరభక్షకాలే చేశారు అని చెప్పి బాధపడి అక్కడి నుంచి తీసుకెళ్లి ఐరాకి ట్రీట్మెంట్ చేసి ఒక ప్లాస్టిక్ లెగ్ అనేది కూడా ఏర్పాటు చేస్తారు. దీంతో ఐరా ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా చేంజ్ అవుతుంది. మొత్తం చాలా ఆరోగ్యం కుదుటపడుతుంది. కానీ తనను తాను ఎప్పుడు చూసుకుంటూ బాధపడుతూ ఉంటుందన్నమాట. ఒక చుట్టూ ఏం చేస్తుందంటే ఏ విధంగా అయినా సరే
ఆ నరభక్షకాల మీద పగ తీర్చుకోవాలని చెప్పి మనసులో డిసైడ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ రెండో పాటకు వచ్చేసరికి ఇతను నరభక్షకాలకి హెడ్ అనేవాడు ఒక కూతురి బొమ్మ వేస్తూ ఉంటాడు. అంతలోకి తన భార్య అక్కడికి వచ్చి చెబుతుంది, మన ఇంట్లో ఆహారం అనేది అయిపోతుంది అని చెప్తుంది. దీంతో సరే ఆహారం తీసుకొస్తాను అక్కడికక్కడే పెయింటింగ్ వదిలేసి వెళ్ళి అక్కడే బంధించుకున్నటువంటి వేరొక అమ్మాయిని ఏం చేస్తాడంటే అక్కడే బంధించుకున్న వేరే అమ్మాయి మీద అటాక్ చేస్తారు. అటాక్ చేసి ఒక్క దెబ్బకి తన తల్ల ముండం వేరు చేసి తను చంపేసి ఆహారాన్ని సిద్ధం చేసి తన శరీర భాగాలను చిన్న చిన్న ముక్కల కింద చేసి ఆహారానికి రెడీ చేస్తారు. ఇది ఇలా ఉండగా ఐరన్ తను ఎప్పుడు సీసా అద్దంలో చూసుకున్నా సరే తను విరిగిపోయిన చెయ్య మొత్తం కాలు చూసి ఎలా అయినా సరే నరభక్షకాల మీద పగ తీర్చుకోవాలని చెప్పి డిసైడ్ అవుతుంది. తను అనుభవించినటువంటి ఆ బాధ అవన్నీ గుర్తు తెచ్చుకొని కంఫర్ట్ జోన్లో ఉన్నప్పటికీ ఎలా అయినా వాళ్ళు పగ తీర్చుకోవాలని చెప్పి అక్కడ కష్టంగా ఒక పిస్టల్ సంపాదిస్తుంది. ఆ పిస్టల్ తీసుకుని ఎవ్వరికి తెలియనటువంటి కంఫర్ట్ జోన్కి వెనకాల ఉన్నటువంటి మార్గం ద్వారా అక్కడి నుంచి